వ్యాఖ్యలపై మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కొలికపూడిపై రమేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. తాను గత 30 ఏళ్లుగా తండాలో నివసిస్తున్నానన్నారు. ఒక్క మహిళ కూడా ఇంతవరకు కేసు పెట్టలేదని రమేష్ రెడ్డి తెలిపారు. అన్ని మండలాల ప్రజలు ఏకమై చైర్మన్ గా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడిగా 3 సార్లు ఉన్నారని, సర్పంచ్గా పార్టీ అవకాశం ఇచ్చిందని, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారన్నారు. వీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడి నీపై ఫిర్యాదు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ యువకుడితో ఫోన్ చాటింగ్లో ఏమేం చేశావో అధిష్టానానికి తెలియదా అని రమేష్ రెడ్డి నిలదీశారు. అది గత 25-30 సంవత్సరాల నుంచి ఈ రమేష్ రెడ్డి గారు మేము ఒక ఊళ్ళోనే ఒక అన్నదమ్ములు పిల్లలు తల్లిదండ్రుల పిల్లలాగా బతుకుతున్నాం. ఏ రోజు ఏ మహిళకైనా ఎస్టీ మహిళలకి ఏ రోజు ఏ అమ్మ అంటారు కానీ ఏ మాట తప్పు మాట అన్న రోజు లేదు. మేము ప్రతిరోజు తిరుగుతూ ఉంటాం. ఆయన మేము కలిసి ప్రతి పంచాయతీలకైనా దేనికైనా వెళ్ళి మాట్లాడతాం. పెద్దల దగ్గరకైనా ఎమ్మెల్యే గారి దగ్గరకైనా ఎవరి దగ్గరకైనా వెళ్తాం. వెళ్ళి ఇవాళ మంచి గుణం ఏదంటే రమేష్ రెడ్డి గారి ఏ అమ్మ అంటాడు కానీ ఎవరికైనా పెద్దలు వెళ్తే వాళ్ళ పేరేంటి పెట్టారు, ఏం బాబు ఏం వచ్చారని అంటారు కానీ ఏరా బూరా లేకపోతే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన అలాంటి మాటలు మాత్రం ఇప్పటికి సోషల్ మీడియాలో ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది కదా, అది కావాలని చేసుకుంది మనం ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. ఒక కార్యకర్తగా నుంచి 19 సంవత్సరాల క్రితం నా భార్య తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా పనిచేసింది. తర్వాత జిల్లా మెయిన్ కమిటీలో నేను ఒక సభ్యుడిగా పనిచేశాను. తర్వాత 3 సార్లు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు మేము ఇవాళకి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మన పార్టీకి శాయశక్తుల మన తెలుగుదేశం పార్టీ గెలుపుకు మా వంతుగా మేము కృషి చేసినందుకు మీరు మా చెంప గుయ్యమనిపిస్తారా అని చెప్పి అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు మా మీద కావాలని చెప్పి లేనిపోని ఆరోపణలు చేశారు. ఒక రికార్డింగ్ సృష్టించారు. అది మాకు సంబంధించిందా అని అడుగుతున్నాం. కావాలని చెప్పి మీరు కొంతమందిని పిలిపించుకొని వాళ్ళకి ఏం చేశారు అనేది ఇప్పుడు కూడా చాలా మంది మహిళలు, ఎస్టీ మహిళలు మీ అందరికీ కూడా మీడియా మిత్రులకి తెలియజేశారు. వాళ్ళని ఎందుకు పిలిచారు, పిలిచిన తర్వాత ఏమేమి అడిగారు అనేది కూడా ప్రతి ఒక్కటికి కూడా మీకు వివరించారు. వాళ్ళందరూ మహిళలు లోన్లు ఇస్తానని పిలిపించారు. గత 30